ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈ బాబు బర్త్డే రేపే, ఈ బబ్బు గాంధీ. బబ్బు, అరే బబ్బు, రేపే నీ బర్త్డే రా. కాకపోతే నాకు కొత్త డ్రెస్ ఎంత ఏం తీసుకోలేదు. కొత్త డ్రెస్సులు అంటే ఇక ఆల్రెడీ మన ఫ్యామిలీ వాళ్ళు పంపించినవి ఉన్నాయి కదా, అవే వేద్దాం. ఇక యాక్చువల్లీ అనుకున్నాం కానీ ఎందుకు మళ్ళీ డబల్ ఖర్చులు అనిపించింది. అందుకని కొంచెం ఖర్చు తగ్గిద్దాం అనుకున్నాం. ఈ బర్త్డే విషయంలో తగ్గిద్దామంటే ఇక ఈరోజు జస్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం. కొన్ని ఎట్లయితే అంటే నాన్నగానికి అయితేనేమో అనుకోకుండానే డబ్బులు వచ్చేస్తాయి, ఆ పని కూడా అయిపోతుంది అన్నట్టు. కొంతమందికి అట్లుంటారు అన్నట్టు. మా అమ్మ కూడా నన్ను బాగా అంటున్నప్పుడు నేనేమన్నా అసలు పైసలు లేని టైంలో నేను ఏదైనా అనుకుంటే దానికి పైసలు పుడతాయట, దానికి పైసలు తొందరగా అంటే ఆ పని కంప్లీట్ తొందరగా అయిపోతాయట. మా అమ్మ బాగా అనేది. బుడ్డోనికి అయితేనేమో శేఖరానికి అయితేనేమో ఏదైనా పని పెట్టుకున్నా ఏదైనా పైసలు ఎక్కడికి వెళ్ళి దొరికాయిరా, నువ్వు ఏం మనిషి ఏమో, నువ్వు అనగానే నీకు పైసలు దొరుకుతాయిరా, నీకు పని అయిపోతుంది అని మా అమ్మ బాగా అంటుండే. ఇప్పుడు నాకు తెలిసి నాన్నగాని కూడా సేమ్ అట్లనే. కానీ మా బుడ్డబాబుకి అయితే అంత అదృష్టం లేనట్టుంది. నిజంగా దేనికైనా పెట్టి రాసుకొని పుట్టుకోవాలంటారు, అంటే పెట్టి పుట్టాలంటారు. ఇది ఇక నేను నాన్నగారు పెట్టి పుట్టినట్టున్నాము. మా ఇంట్లో అల్లనేరేడు చెట్టు పెరిగినట్టే అనిపిస్తుంది, కానీ కొమ్మ మస్తునే. ఇవి ఆకులు ఎండిపోయినాయి, అంటే కొంచెం మక్కినాయి, ఫుల్ మక్కినాయి. దూర పండ్లు సూపర్. షుగర్ ఉన్న వాళ్ళు బాగా తినాలంటే ఇవి. ఇక తినేది కూడా తిని చాలా నాకు గొంతు ఎడుతుంది ఎక్కువ తింటే. ఎవరాక నేనే కూర్చుంటుగా మంచిగానే ఉండదు కదా. అయ్యా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, ఒక్కడు కూడా వాడనియొద్దు. ఇక్కడ బుడ్డోడు నోట్లో పెట్టుకున్నట్టు ఏం లేదు. ఇక చాలా జాగ్రత్త. ఒక్క ఇత్తు కూడా కనిపించలేదు, చిన్న డ్రాప్, చిన్న ఇత్తు కూడా కనిపించలేదు. అది కనిపించినాడే నోట్లో పెట్టుకుంటూనే ఉంటాడు. టేప్ గిడ వేసినాం రా, ఇది అయిపోయింది, కింద అయిపోయింది, కానీ గిడ ఒకటి వేయాలి. ఈడి దాకా ఎత్తుకోడు కాదు, ఈడి దాకా వస్తాడా అంత. ఏ ఆడదాకా అందది. చాలా ఏమంటున్నాడు, ఏం పెరిగాడు, నా లెక్కనే ఉంటాడు. ఆడు కూడా కరెంట్ పోయిందా? 3 రంగుల జెండా బట్టి సింగమూలే గదిలేనాడు అగ్గడో. మరి ఏంది ఇది బాధ కాంగ్రెస్ కరెంట్ తోటి. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అవా ఇంతకెళ్ళి పైసలు పోతే ఈగలు వస్తాయి. చీమలు వస్తే పైసలు పోతున్నాయి అంటారు, ఈగలు వస్తే పైసలు పోతున్నాయి అంటారు, ఇంకేమన్నా తోతున్నాయి అంటే ఇంట్లోకెళ్ళి చెమ్మ పోతున్నాయి అని వచ్చింది మళ్ళీ కరెంట్. ఇట్లా వస్తే కోపం వస్తుంది గలీజ్గా. ఇంత గలీజ్గా ఉంది కదా, అలాంటప్పుడు ఇది తీసేయాలి అంతే, సింపుల్. టీషర్ట్ పడేసిన మాట కథం. అవును, ఊలాడ పెట్టేది తీయది కూడా, ఊలాడ పెట్టేది పెట్టొద్దు. ఎందుకు సప్న? ఈసారి నెల మాసం రాకముందుకే తీసేస్తున్నాం. మరి అప్పటిదాకా ఉంటాయా? మరి ఎప్పుడైనా అట్లనే ఈ నెల దండ వచ్చే నెలలో తీసేస్తాము, కానీ ఇప్పుడు అట్లా లేదు కదా పొజిషన్. ఒకటి దేవో ఒకటి తీసినాం. తీసేయి, అది కూడా తీసేయి. తీసి సప్న మాడాకులు ఎండినే పెట్టొద్దు, కానీ ఎండినే పెట్టొద్దు సప్న అట్లా. మరి ఇప్పుడు మనం పచ్చయ్య పెట్టుకోవద్దుగా బా. పచ్చయ్య పెట్టుకోవద్దు, అది కూడా కరెక్ట్. మరి ఎండినే అని ఉండండి. మరి ఇంటికి ఒక మాడాకు లేకపోతే ఏడేస్తావురా నానిదండ. ఆ జ్యోతి మంచిగా జ్యోతి. అబ్బా బుడ్డోని ఎత్తుకొని నిమ్మలంగా వస్తున్నావు జ్యోతి నువ్వైతే. ఉండడు మరి ఆడానికి చేతులు వచ్చినాయి, కాళ్ళు వచ్చినాయి, ఆగాడు. సో టైం వచ్చేసి మనకు 9:30 కావస్తా ఉంది. ఇంకా ఏందిరా టిఫిన్ ఏం పెట్టలేదు. అయ్యా ఏంటిరా ఇవి తొక్కినా కనిపించలే సారీ. చిక్కుడుకాయ కూర ఎలా? ఓకే సప్న ఏమడుతున్నావు? ఏం వండుతలేవా? పులిహోర చేసిన అయిపోయింది. ఇదేంటిది? బుడ్డోడికి ఏమేమి వేసినా చెప్పాలా? ఆపిల్, బాదం, ఇంకా కొన్ని నీళ్లు పోసి ఉడకబెట్టి మిక్సీ పట్టి ఈ వాటర్ తీసేసి. వాటర్ తీయాలి? తీసేస్తా, తాగాలి చెప్పిన మంచిది వాటర్. అది ఇది తీసేసి అందులో కొంచెం బనానా వేసి మిక్సీ పట్టి వానికి తినిపిస్తా. సో నిన్న వేసిన ఇది స్టిక్కర్ అయితే సూపర్ వచ్చింది, కానీ మిస్టేక్ ఏం జరిగిందంటే ఉల్టేసిందట. దాని తర్వాత మీకు ఆమె చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇవి నేను చెప్పలే బావ నీకు, పైన బావ పూల్ కింద అనుకునే మీదకి ఉండాలి బావ నేను చెప్పలే. కరెక్టే, కానీ అది ఏమైంది తెలుసా సప్న,
అది రోల్ ఇప్పేటప్పుడు ఎట్లా వస్తుంది? ఎట్లా రోల్ వస్తే అట్లా కిందికి వస్తుంది కదా. అట్లా వస్తుంది. మనం ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలంటే అది దూర పని అనుకున్నా నేను. కానీ ఒక్కరికి దమ్ కాలే, పైన కింద ఎంతసేపు అయింది. నిన్న ఇది వేద్దాం అనుకున్నా కానీ నువ్వు చెప్పలే కదా నాకు. అదంతా క్లీన్ చేయదు మన సప్న చేసినావా? మేము డబ్బాలు తీసి ఇక్కడ పెట్టినాము, బ్యానర్ కూడా తీసేసినాం. మళ్ళీ నువ్వు స్నానం చేసినావు అని చెప్పి మళ్ళీ ఈడ చదువుకున్నా. ఓ సరే, ఈ రోజు చేయాలా మరి? ఈ రోజు చేయాలా చెప్పు. నీ ఇష్టం, వేస్తారంటే వేసేసి, నో ప్రాబ్లం. తమ్ముడు ఇట్లా ఎప్పుడు పైన రక్కించురా. వాళ్ళు పైననే కూర్చోరు. ఇంకా రాలే కిందికి. వచ్చిర్రు, ముఖం కట్టుకుండు, చాయ్ తీసుకొని పైన. వావ్, ఎంజాయ్ అంటే అట్లా ఉండాలి. ఒక 1-2 డేస్ ఊర్లోకి వచ్చి సిటీ నుంచి ఊర్లోకి వచ్చి 2 రోజులు ఎంజాయ్ చేసిపోతే ఎంత మంచిగా ఉంటుంది. అంతే మరి. అయితే నిన్న దునిపించేసిన అదంతా, పైపు కూడా తీసుకొచ్చేసిన. ఇక ఈ రోజు రేపట్లే అదే ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. నాటేయాలా లేకపోతే గడ్డి పెట్టాలా ఏం అర్థమవుతుందా. గడ్డి ఉందిగా, ఆల్రెడీ బియ్యం ఉన్నాయిగా, ఒడ్లు ఉన్నాయి, వచ్చే సంవత్సరం దాకా అయితే మనకు. అట్లా కాదు కదా, ఇప్పుడు ఎండిగడ్డి ఎట్లాగో ఉంది, పెద్ద కుప్పు ఉంది. ఎండిగడ్డి కాదు సప్న, పచ్చిగడ్డి. ఇప్పుడు వానాకాలమే, ఎవరోళ్ళ పంట మస్తు వస్తుంది. ఇప్పుడు రాదు, మస్తు టైం పడుతుంది. సమజ్ అవుతా? నాకు తెలియదు, బాగా మీ ఇష్టం. ఓకే రైట్. ఏమన్నా చేయండి. ఎట్లుంటుంది అంటే ఇంకో చుట్టూ గీకింది లక్ష్మణ రేఖ, అందులోనే చనిపోయింది. కానీ వీడికెళ్ళి వాళ్ళు గీకుతారట. ఇగో వీడికెళ్ళి గీకకపోవడం వల్ల దీని కిందికెళ్ళి వచ్చినాయి. ఇగో నిన్న తీసుకున్నాయి. స్వప్న ఇంటికి ముంగటికి వచ్చిందని ఏది వద్దు అంటారు చూసినావా. ఇవి నేను తీసుకోమని చెప్పిన, పాప మాకు సంబంధమే లేదు. నిన్న నీకు జర మంచిగా ఉంటాయి కదా చేపలని. ఇంకో చేపలేవు స్వప్న, 2 కదా చేపలు. ఒకటి ఫ్రిడ్జ్ లో పెట్టినా అనుకుంటా. ఫ్రిడ్జ్ ఎందుకు పెట్టినావు? మరి ఒక చీమలు పడుతున్నాయి. మరి ఇప్పుడు అవి కూడా పెట్టేసి ప్యాకెట్ మంచిగా ఉందని చెప్పి లోపల వేసిన. ఇది కూడా పెట్టు. వాటికి చీమలు పోయినాక పెడతాను పెట్టినా, కానీ ఆ చీమలు పోతలేవు, ఇంకా వస్తాయి. ఈడ పెట్టక ఎండ పెట్టుకో. ఎండ పెడితే ఎండ పెడితే పిల్లి కుక్కనో వాసన చూసింది అనుకో ఫసక్. ఈ రోజు వచ్చేసి పులిహోర. చూడడానికి ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుంది, ఎంత బాగుంది కదా. తినేస్తే కూడా అంతే బాగుంటది. మీరు తినారా? తినాలాగో చిన్న. మరి ఏందో ఇట్లా సపరేట్ పెట్టినావు? నీకు ఆకలి అవుతుంది అంటున్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. మేము కూడా తింటాం. నువ్వు తింటే నీకు అది పట్టిస్తే నువ్వు చిన్నకి తినిపించచ్చు, మేము తినేస్తాం. రైట్, అవును, అది కూడా బెస్ట్. అందరూ ఒకసారి తింటే కూడా ఇబ్బంది అవుతుంది. ఈ రోజు మా కూర వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ. ఆల్రెడీ తొక్కేసిన తిని. అయిపోయిందారా? పోయిరారా మొత్తం ఎక్కడో అక్కడ? పోయినట్టేనా? నీ జ్వరం తగ్గినట్టేనా? జ్వరం ఉన్నదే కదా. అంటే జ్వరం అంటే ఏం లేదు, జ్వరం కాదు అది. మనం బాగా వేసి తిరిగినాం కదా మన హైదరాబాద్. పొద్దుంతా కారు తిరిగేసరికి నెత్తి మొత్తం పట్టేసింది. అదే తొక్కుతూ మన క్లచ్ కారు నడిపినా కదా, క్లచ్ బాగా తొక్కి మన బండి జర హార్డ్ ఉంది అన్న. అవునా? స్టీరింగ్ అయినా క్లచ్ అయినా కొద్దిగా హార్డ్ ఉంది. తొక్కి ఎప్పుడు దిగుడు అయింది కదా, మస్తు ఇబ్బంది అయింది. అది కానీ కార్లో తిరిగితే కూడా జ్వరం వస్తా అంటే నేను ఏం చేయలేము. ఏసీ కన్నా ఏసీ రోజు అలవాటు ఉంటే ఏం కాదు. మనం అమసాపురానికి ఒక రోజు మొత్తం అలానే తిరిగితే ఎట్లుంటది, మొత్తం నెత్తి కట్టేస్తుంది. నైట్ ఏం చేసిన అంటే, నేను నైట్ మన ఏమంటారు టొలెట్ టాప్ వేసుకున్నాం అనుకుంటే అయిపోతుండే. మరి ఎందుకు వేసుకోలే? దొరకలే, జెండు పెట్టుకుని అయిపోతుండే. ఇక అట్లా ఒకసారి మిస్ అయినందుకు తెల్లారి మస్తు జ్వరం పట్టింది. తెల్లారి మళ్ళీ టిఫిన్ చేసి డోలో టాబ్లెట్ వేసుకున్నాం అంటే తగ్గింది ఆల్మోస్ట్. ఇక వీళ్ళు వస్తున్నాయి కదా, దెబ్బ లేచినాయి కదా, పోయినట్టేనా మొత్తం అంతా అయిపోయినట్టే. జ్వరం అట్టుంది, కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, స్నానం అయిపోయిందా వీడిది? అయిపోయిందా వీడి స్నానం అయిపోయిందా? క్రియాంచమ్మ స్నానం అయిపోయిందా? స్నానం చేసి బొట్టు కూడా పోలే. బంగారమ్మరా నువ్వు బంగారమ్మనా కాదా? బంగారమ్మ ఏమని రాను అన్నట్టు ఉంది దాని పరిస్థితి. నన్ను ఇట్లా ఇబ్బంది పెడతారేంద్రా అన్నట్టు ఉంది కదా క్రియాంచమ్మ. వస్తుందా జ్యోతి? ఈడనేమో ఇక బియ్యంతో ఈమెకు బియ్యంతో తాగడం చాలా ఇష్టం. ఈమెకు చాలా ఇష్టం. శేఖర్ నా ఫోన్ చూడు ఒకసారి. డ్రెస్ కుడుతుంది చూడు, ఎవరిది? ప్యాంట్ లా ఒక 4 కాళ్ళు పడతాయి. నీ ప్యాంట్లో 4 కాళ్ళు పడతాయి జ్యోతి. మై అంత పెద్దవి మరి ప్యాంట్ ఏం ప్యాంట్? నీదేనా జ్యోతి ప్యాంట్? డ్రెస్ కొత్తది తెచ్చుకున్నా. బెల్ బాటనా? బెలూన్ టైప్, అదే బెల్ బాటన్. అంటే బుగ్గలు వస్తుంది. ఒక కాళ్ళ 4 పడతారు జ్యోతి. క్రియాన్స్ కాళ్ళు 10 పడతాయి. జ్యోతి నువ్వు వేసుకుంటే డ్రెస్ నార్మల్ వేసుకో జ్యోతి. కొత్త డ్రెస్ ఇది అంటే నీ సైజ్ కాదా ఇప్పుడు? అది నా సైజే. ఆన్లైన్ బుక్ చేసి డైరెక్ట్ కొన్నారా? డైరెక్ట్ కొన్నావా? ఆన్లైన్ అంటే ఏమన్నా అనుకోవచ్చు, డైరెక్ట్ కొను కూడా తప్పు చేసి జ్యోతి పని ఏం చేస్తాం. నీకు అట్లా వస్తాయి జ్యోతి. పిల్లలందరూ ఓ జ్యోతి, జ్యోతి నీ ఫ్రెండ్ చూడు. ఓ జ్యోతి, ఎందుకు జ్యోతి అట్లా కొట్టినావు? పొద్దున్నే నీళ్ళు పోసిన, రాత్రి పోసిన. మరి అందరు దానికి మంచిగా చల్లగా అనిపిస్తున్నట్టుంది. ఏ చెట్టు పెట్టినవాడా? చెట్టు ఏదది? మొత్తం తీసేస్తుంది దీన్ని.
అసలు ఏడు చెట్టాడా ఇది కాదా అన్న ఇగో పాపం ఇది ఎగురు వచ్చింది ఇంకొక దగ్గర వచ్చి వా ఫ్లవర్ జ్యోతి ఎంత బాగా వచ్చింది ఏం ఫ్లవర్ అన్న రోజ్ ఫ్లవర్ జ్యోతి ఎంత బాగుంది చూడు ఇది ఎగురు వచ్చిన దాన్ని మొత్తం ఇట్లా అరే ఓం నమో శివాయ అరే ఓం నమో శివాయ నాని ఇలా చెట్టు పెట్టింది కదా అత్త కుక్క వచ్చి మొత్తం తవ్వేస్తుంది వెళ్ళిపోయింది కొట్టేసింది కుక్క ఎగురు వచ్చిన ఉండే అది మరి మంచిగా నేను చల్లగా ఉంది అది వచ్చి మంచిగా వండుకుంటుంది ఇటుకలు కూడా లేవు పెట్టడానికి దా ఉన్నదా బతికినే మనది దా ఇది ఏరుకుందా జ్యోతి ఇది చెట్టు ఎనుకున్నట్టేనా చల్లగా మంచిగా ఉంది ఇక్కడ ఏం చెట్టు అది అదే మరి అదే చూపించింది ఇంతకుముందు మస్తు వచ్చింది రోజ్ ఫ్లవర్ అయితే నడు నాని అగు ఏ నాని నడురా గ్రీనరీ ఎంత బాగుంది జ్యోతి సూపర్ ఉంది ఇలా కూడా వర్షం కొడితే మస్తు ఉంటుంది ఇంకా పప్ప కనిపిస్తుందా అగో ఈడ ఇగో ఈడుండు పప్ప మన ఆవే కనిపిస్తలేదు లేదు నాని దా 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 నాన్న దా 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 పప్ప కట్టేసి వస్తాడు దా తాత కట్టేసి వస్తాడు కట్టేసి దానికి వాటర్ తాపించి వస్తాడు బజ్జుకుండా పాట పాడాలి చెప్పిన అట్లా ఊపుతూ ఉట్టినా ఊపుతూ వండుకోడాడు నీకు పాటలు రావు ఏం రాదు ముచ్చట పెట్టరాదు ఆయి అనాలే అని ఒకసారి 12 అయిపోయింది నిద్ర పోయింది ఇక నువ్వు పిల్లల్ని కాదు సప్న ఇద్దరు పిల్లలు రేపటికి శిరీష బిడ్డ పిల్లలకి నువ్వు ఏమని పాడతావు సప్న ఎప్పుడు నీ పిల్లలకే వస్తావు శిరీష పిల్లలకి వస్తాయా ఏం పాటలు ఏం పాటలు పాడుతావు సతాయించుడు కాదు అని ఒక్కసారి నువ్వు జోగొట్టే పాట వచ్చా అది క్రియాంశమ్మలో రైతా వెళ్ళి బంగారు పండులే కానీ అని నిద్ర రాకుండా నువ్వు పడబెట్టగలుగుతావా వాడి నిద్ర వస్తే తప్ప వాడి నిద్ర వస్తే వానికి ఏడిస్తే నువ్వు నిద్ర పోతావు కానీ నిద్ర పెడతావు కానీ పొరపాటున వానికి వా వా జ్యోతి నిద్ర రాకుండా సరే నిద్ర వస్తుంది నేను వడవేస్తాను ఎత్తుకోవాల్సి వస్తుందని ఆమె బాధ పిల్లలు అన్నప్పుడు కోతి పనులు చేస్తారు అన్ని చేస్తారు శిరీష ఏం ఆయిల్ పెట్టినావు చెప్పరా ఇంట్లో ఏమేమి వేసినావు కరివేపాకు కొంచెం కరివేపాకు కొంచెం ఆయిల్ కొన్ని విటమిన్ ఈ టాబ్లెట్ కొన్ని మెంతులు ఇంకా కొన్ని చీమలు కొన్ని ఎర్ర చీమలు వేసుకుంటే ఇట్లా అవుతుంది దాని తర్వాత జుట్టు పెడితే ఇట్లా అవుతుంది చెక్క ఎందుకు అడ్డు పెడతా ఏడా నీ బాధ చల్లగుండా జ్యోతి ఉంటుంటది పోతుంది ఇంతసేపు బాధలాడతారా జ్యోతి బాధపడతారా నువ్వేం చేస్తున్నావు నాని సైకిల్ అడుగుతున్నావా సైకిల్ అమ్మేసాడట తాత ఓ నాన్న అమ్మే సైకిల్ ఎందుకు అడుగుతున్నావు దా నచ్చలేదట సైకిల్ నీకు మంచిగా ఉంది వచ్చి కానీ తాత అమ్మేసాడటప్పా ఆమె సైకిల్ అట్టనే పోతుంది మూలకి ఏడుంది మీ సైకిల్ బెడ్రూమ్ ఆమె ఒక్కది వేస్ట్ మన బుడ్డదానికి అవుతుంది బుడ్డా అరే బుడ్డా బాబు మరి సైకిల్ అయితే నవ్వుతున్నావురా నువ్వు ఇట్లా నవ్వుతున్నావురా క్రియాంచమ్మ ఎందుకు నువ్వు ఏడ దొక్కుతావు అని సైకిల్ దొక్కుతాను నీకు అంత సీన్ లేదు నాన్న ఆ టైర్లు కనుగొద్దు నాన్న చేతులు గలీజ్ అవుతాయి ఇది పడేసి చేతులు అడుక్కున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ యువర్ హ్యాండ్స్ నిన్నునే మొత్తం ఎన్ని కుట్లు వేస్తున్నావు 3 కూడా 4 ఒక్కొక్కటే ఒక్కోటి వేసాడు అయితే జ్యోతి ఎటు అవుతాయి అది కుట్టుంది ఉంటాయి నాకు